వెల్కమ్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇవాళ మన గెస్ట్ ఎవరంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. సో అనేక రకాల సిచ్యువేషన్స్ చేస్తూ వీడియోస్ చేస్తూ చాలా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. బ్రదర్ది అయితే చాలా ఎమోషనల్ జర్నీ అని కూడా చెప్పుకోవచ్చు. రాక్ స్టార్ రవి అంటే మీ అందరూ తెలిసిందే. అనేక రకాల వీడియోస్ చేస్తూ చాలా ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా తెచ్చుకున్నారు. సో బ్రదర్ని అయితే ఇవాళ మన స్టూడియోకి అయితే పిలవడం జరిగింది. సో బ్రదర్ స్టోరీ ఏంటి అని అడిగి తెలుసుకుందామా. సో నమస్కారం బ్రదర్. నమస్తే అన్న. ఎలా ఉన్నావు? బాగున్నా అన్న. ఓకే, చెప్పండి ఎలా ఉంది ప్రజెంట్ లైఫ్? అన్న నాకు సినిమాలలో పోవాలని నా కోరిక అన్న. సినిమాలలో నటించాలని, తర్వాత నటడవులకి సాయం చేయాలని, మళ్ళీ రామ్ చరణ్తో సినిమాలో నటించాలని నా కోరిక అన్న. ఓకే. నాకు రాఘవ లారెన్స్ సార్ అంటే నాకు చాలా ఇష్టం అన్న, అభిమానము. ఆయన అంటే మాట్లాడేవాళ్ళకి బాగా సాయం చేస్తాడు. ఆయన సినిమాలలో నన్ను ఒక పాత్ర నటించాలని నా కోరిక అన్న. సో తప్పకుండా ఈ వీడియో చూసి మేబీ పిలుస్తాడేమో చూద్దాం. రాఘవ లారెన్స్ చాలామందికి కూడా హెల్ప్ చేస్తుంటారు సో పర్సనల్గా. సో మేబీ ఈ వీడియో ద్వారా మేము పిలిచి హెల్ప్ చేసామో చూద్దాం. సో అలాగే డీ షోలలో మీరు గ్రూప్ డ్యాన్స్లో కూడా చేశారు. ఎలా అనిపిస్తుంది? ఆ స్ట్రగుల్ ఏంటి, అసలు ఎలా ఉంటుంది? మణికంఠ మాస్టర్ నాకు అవకాశం ఇచ్చాడు అన్న డీ షోలోను. మళ్ళీ కమలాసన్ ఆడియో ఫంక్షన్ 2లో డ్యాన్స్ కూడా వేసానన్న. ఓ ఓకే. కమలాసన్ సెకండ్ కూడా ఇచ్చాడు, మనకి బాగా మెచ్చుకున్నాడు. మళ్ళీ బాగా ఇంప్రెస్డ్ అయ్యాడన్న మణికంఠ మాస్టర్. నాకు బాగా సాయం చేశాడు. తర్వాత నాకు మళ్ళీ శేఖర్ మాస్టర్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే. శేఖర్ మాస్టర్ అభిమాని నేను. మళ్ళీ శేఖర్ మాస్టర్ ఎక్కడికి వచ్చినా నాకు సాయం చేస్తాడు. ఏ ఖర్చులు పెట్టుకో అని చూస్తానే, రవిచంద్ర బాగున్నావా, ఏం చేస్తున్నావు నన్ను అడుగుతాడు. బాగా నాకు మంచి చేశాడన్న. అందుకని నేను మా ఇంట్లో ప్రేమ కట్టించున్నాను శేఖర్ మాస్టర్ ఫోటోను. నాకు అవకాశం కూడా ఇచ్చాడన్న సినిమాలలో. అంటే సుందరానికి సాంగ్లో చేశారన్న బొమ్మ క్యారెక్టరు. బాగా మెచ్చుకుంటాడన్న. బాగా నా డ్యాన్స్ చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడన్న.